వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని డ్రైవర్స్ కాలనీ, పార్కు ఆంజనేయ స్వామి వీధి కాలనీలో రోడ్ షో చేపట్టారు. కార్యకర్తలు, మహిళలు పయ్యావులకు బ్రహ్మరథం పట్టారు. కాలువలకు సాగునీరు ఇస్తేనే రైతుల జీవితాల్లో మార్పు వస్తుంది అని పయ్యావుల కేశవ్ అన్నారు. టీడీపీ హయాంలో 11 చెరువులకు నీళ్లిచ్చామని అన్నారు. పట్టణంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఉన్నా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఏమాత్రం పట్టించుకోలేదు అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉరవకొండను మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని పయ్యావుల కేశవ్ తెలియజేశారు. పని దొంగ, పని చేతగానటువంటి విశ్వేశ్వర రెడ్డి వైపు ఉన్నాడు. ఎవరిని ఎంచుకుంటారని నేను అడుగుతా ఉన్నాను. ఒక రోజు కూలి కోసమే మనం పనిచేసేవాడు కావాలనుకుంటామే. 5 ఏళ్లు మీకోసం పనిచేసే దాంట్లో కూలీలాగా ఉరవకొండకి పెద్ద కూలీలాగా పనిచేసేటువంటి పయ్యావుల కేశవ్ సైకిల్ గుర్తుకు ఓటేయమని చెప్పి కోరుతూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటూ ఉన్నా. ఈరోజు సాయంత్రం లోపల టౌన్ లో మొత్తం అన్ని ఇంకా 4-5 కార్యక్రమాలు ఉన్నాయి. మా అక్క చెల్లెళ్ళందరూ కూడా మరొక్కసారి ఆశీర్వదించమని చెప్పి కోరుతా ఉన్నా. మీ తమ్ముడిని శాస్త్రేట్లు ఉన్నప్పుడు అక్కడ బళ్ళారి వైసెట్లారి, ఇక్కడ అనంతపురం వైసెట్లారి, ఉరవకొండ పల్లెగానే మిగిలిపోయి తప్ప అభివృద్ధి కాల. కనీసం 4 రోడ్లు వేసి ఒక రూపురేఖలు తీసుకొస్తే ఈరోజు 4 ఇండ్లు కట్టుకుని రేట్లు పెరిగినటువంటి పరిస్థితి వచ్చింది. నీళ్లు ఎట్లున్నాయంటే పండగకు వస్తే నీళ్లు వచ్చినట్లు అయిపోయింది తప్ప రోజు నీళ్లు అనేటువంటి కూడా రాని పరిస్థితి. మరి ఇదే నీళ్లు నింపల్లా అనేటువంటి కనీస ఆలోచన కూడా లేదు. 30,000 జనాభా ఉండేది. ఇది పల్లెటూరు కాదు. ఏందోలే పక్కన తోటలోకి పోయి తెచ్చుకుందాం, లేకపోతే ఎద్దుల బండి కట్టుకొని పోయి అటు నుంచి నీళ్లు వేసుకొని వస్తామనే 30,000 జనాభా ఉన్న పట్టణం. బోర్ వేస్తే ఉప్పు నీళ్లు తప్ప చుట్టుపక్కల 6-7 కిలోమీటర్లలో మంచినీళ్లు కూడా లేనటువంటి పరిస్థితులు. ఇట్లాంటి దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత భయంగా ఉండాలి అని నేను అడుగుతాను.